రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు కందుల దుర్గేష్ సత్యకుమార్ మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్లిన జగన్ రైతులను దగా చేశారని విమర్శించారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి ఏమీ చేయలేని జగన్ చుట్టపు చూపుగా వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయినాయి. రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు రైతులు ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బుని వారి ఖాతాల్లోకి ఇవ్వాల్సింది 1600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బకాయి ఉంటే అది ఆ ప్రభుత్వం తీర్చి వెళ్లాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు పారిపోతే ఆ బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఖజానాన్ని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా డబ్బును అందిన కాడికి నొల్లేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల జల్ జీవన్ మిషన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాల తాలూకు నిధుల్ని దిగమింగేసిన తర్వాత కూడా ఆ బాధ్యతను మేము తీసుకుని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు 1600 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మీద ఒక 2 నెలల కాలంలోనే 3 నెలల కాలంలోనే ఈ అవాకులు చవాకులు పేరటం అనేటువంటిది ఆ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ చెల్లదనేటువంటి మాట చెప్తున్నాం. వైపు వచ్చిన 90 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని చేపడుతూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కేంద్రం నుంచి కూడా పెద్ద స్థాయిలో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, లేదా వెనుకబడిన జిల్లాలకు కావచ్చు నిధులు తీసుకొస్తూ అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తుంటే ఒక బాధ్యత రాహిత్యమైన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ప్రతి విషయంలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలోకి వచ్చి 90 రోజులైతేనే మొత్తం మార్పు చేయాలా, 5 సంవత్సరాల్లో జరిగిన తప్పిదాలని విధ్వంసాన్ని సరిచేయాలని వారు కోరుకుంటున్నారేమో మరి అర్థం కాదు. అది మానవ సాధ్యమా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం అంతా ఒకవైపు అతలాకుతల వైపు ముఖ్యంగా విజయవాడ నగరంలో వరదలు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ కూర్చొని పునరావాస కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు రిలీఫ్ యాక్టివిటీలో పాల్పంచుకుంటుంటే ఒకరోజు చుట్టపు చూపుగా వచ్చి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎక్కడ కనీ వీరని ఎరగని రీతిలో పరామర్శకు వెళ్ళి పుట్టడు దుఃఖంలో వాళ్ళ ప్రజలుంటే పరామర్శకు వెళ్ళి అక్కడ బాణాసంచా కాల్చడం ఏంటో, అక్కడ రోడ్ షోలు చేయడం ఏంటో, సెల్ఫీలు తీసుకోవడం ఏంటో, వెకిలి నవ్వులు నవ్వుతూ చేతులు ఊపడం ఏంటో నాకు అర్థం కాలేదు. అటువంటి బాధ్యత రాహిత్యంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా లేదు, అది వేరే విషయం. రెండో వైపు మెడికల్ కాలేజీల గురించి ప్రతిరోజు పత్రికలు రాస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడగదలుచుకునే వాళ్ళ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. 2020 సంవత్సరంలో ఈ 17 కాలేజీలు రాష్ట్రానికి మంజూరయ్యాయి. మీ పులివెందులు ఏ కాలేజ్ చూసినా కాలేజీలు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు. మొత్తంగా 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా మీరు కేవలం 2,125 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా కేంద్రం నుంచి నబార్డు నుంచో లేదా శాఖీ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచో వచ్చిన నిధుల నుంచే ఖర్చు పెట్టారు. దాంట్లో కూడా ఇప్పటికీ ఇంకా 700 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. 4 సంవత్సరాల్లో మీకు 800 కోట్లు ముందు పెడితే 5 రూపాయలు కూడా మీరు రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఖర్చు పెట్టకుండా, కాలేజీలు ఎక్కడ కళాశాలలు నిర్మించకుండా, హాస్టల్ నిర్మించకుండా, కావలసిన సిబ్బందిని వైద్య సిబ్బందిని ఫ్యాకల్టీని నియామకం చేయకుండా కాలేజీలు ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి? మేము వచ్చిన అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో. ఎన్ఎంసీ రాష్ట్రంలో ఇన్స్పెక్షన్కి వచ్చింది జూలై 24వ తేదీ. అంటే 5 సంవత్సరాల్లో మీరు చేయలేని పనిని ఒక్క నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం చేయాలని కోరుకోవడం సాధ్యమా? 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయకుండా ఈ 2 నెలల్లోనే మొత్తం మార్చి అరచేతిలో వైకుంఠం చూపించేసి మీరు అన్ని ఏదో ఏదైనా ఉందా, అద్భుత దీపం ఉందా మార్చేయడానికి?